ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. నిన్న మనం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుంటున్నాం. ఆ గిరి ప్రదక్షిణం చేసినందువల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అన్నది. అసలు గిరి ప్రదక్షిణానికి ఒక లక్షణం ఉంది. మనం ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోటైనా 14 మైళ్ళు నడవాలని చెప్పాం అనుకోండి. మేము గిరి ప్రదక్షిణకి వెళ్తున్నామండి, అరుణాచలం పెడతాం, అక్కడ 14 మైళ్ళు అంటే వాళ్ళు ముందే ఏమంటారు, అమ్మో నడవగలమంటారా, చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటామా అన్నారనుకోండి, అమ్మో చెప్పులు వేసుకోకుండా అంత దూరం నడవడేనండి, ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఒక కారో ఏదో నడిపించుకుంటూ వెనకాలే వస్తానులేండి అంటూ ఉంటారు. నిజంగా గిరి ప్రదక్షిణకు బయలుదేరిన వాడు ఎటువంటి అలసట లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తాడు. పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు. ఒక్క కాలే సరిగా ఉండి రెండవ కాలు తోటకూర కాడాలా వేలాడిపోయిన వ్యక్తులు, అంటే ఏ పోలియోలో అవి వచ్చిన వాళ్ళు కూడా గట్టిగా 1 మైలు దూరం నడవలేని వాళ్ళు, కాలు కింద పెట్టి 1 కిలోమీటర్ దూరం కూడా లేని ఆఫీసుకు ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. అక్కడ వాహనం ఎక్కకుండా 14 మైళ్ళు నడుస్తూ ప్రదక్షిణం చేయడం, అందరికన్నా ముందు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కూడా అందులోనూ. అది అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, వాళ్ళ భక్తి తీవ్రత, ఆ భక్తి వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. చంద్రశేఖరేంద్ర మహేంద్ర మహాస్వామి వారు తరచుగా చెప్తూ ఉంటారు, అరుణాచలానికి ప్రదక్షిణ చెయ్యి నీకు ఆరోగ్యం చేకూరుతుందని ఎవరితోటైనా సరే. ఎందుకంటే అవన్నీ ఓషధులు. ఆ ఓషధుల నుంచి వచ్చే గాలి చేత ఎంత గొప్ప సువాసనో. ఇప్పుడు ఆటోలు, ట్యాక్సీలు అవి పెరిగిపోయాయి అనుకోండి, కానీ అక్కడ నుంచి అలా వచ్చిన ఔషధాల వల్ల వచ్చిన వాసనని పీల్చినందువల్ల చాలామందికి అనుకోకుండా అనేక రకమైన జబ్బులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అప్పట్లో అరుణాచలానికి వెళ్ళిన రోజుల్లో అసలు ఎక్కడ ఒక్క కారు కానీ ఆటోలు కానీ ఉండేవి కాదు. చాలా చీకట్లో నడిచి వెళుతుంటే ఒక దేవాలయం దగ్గర బయలుదేరినప్పుడు ఆ దేవాలయం నుంచి ఇంకొక దేవాలయం వరకు ఒక కుక్క సాయం వచ్చేది. అదేం చిత్రమో తెలియదు, కానీ ప్రదక్షిణం చేసేటప్పుడు అలాగా కొన్ని జంతువులు కూడా వస్తూ ఉంటాయి. మన గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు పూర్వకాలంలో అలాగే వెడితే ఆయనకి ఆ కుక్కే సాయం వచ్చేదిట. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఆయన ప్రదక్షిణం చేసినప్పుడు కూడా అలాగే వచ్చిందిట. ఆ కుక్క వచ్చి ఆ దేవాలయం దగ్గర బయలుదేరితే అక్కడి నుంచి బయలుదేరి వెంట వచ్చేస్తూ ఉండేదిట, పక్కన నడుస్తూ వచ్చేది. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి మొదలెట్టారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుక్క ఆగిపోయేదిట. అక్కడ ఇంకొక కుక్క బయలుదేరేది. అవేం చేసేవి కావుట, అవేవి కరవడం కానీ అరవడం కానీ చేసేవి కాదుట, దెబ్బలాడుకునేవి కూడా కాదుట. అంత కటిక చీకట్లో కూడా దేవాలయాలన్నీ తెరిచేసి ఉంటాయి. అక్కడ చుట్టూరా శివాలయాలు ఉంటాయి. అన్ని దేవాలయాలు దర్శనానికి యోగ్యంగా తలుపులు తెరిచి ఉంటాయి. తలుపులు తెరిచి ఉంటాయంటే తాళం వేసి ఉన్నప్పటికీ ఊచల్లాగా ఉంటాయి ఆ తలుపులు. ఊచల్లోంచి మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంచుతారు తప్పితే మనకి దేవాలయ దర్శనం ఆగిపోయే రీతిలో ఉండదు. అసలు ఆ గిరి ప్రదక్షిణ చేస్తుంటే అదొక మహాద్భుతమైన అనుభూతి. తెల్లవారుజాము సమయంలో ప్రదక్షిణ చేస్తే ఆ లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. ఆ కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ లేలేత సూర్యకిరణాలలో ప్రదక్షిణం చేస్తూ వెళుతుంటే మనం చేయగలిగిన ధర్మకార్యం చేస్తూ భగవన్నామం చెప్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. నిజంగా గిరి ప్రదక్షిణం ఒక మహా అద్భుతమైన అనుభూతి. పిల్లలతో పెద్దవాళ్లతో అందరూ కలిసి నిజంగా యాత్ర అంటే కొన్ని వందల మంది బయలుదేరి ఆ డప్పులు కొట్టుకుంటూ భజనలు చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అక్కడక్కడ దేవాలయాల్లో కూర్చుంటూ ఆ దేవాలయ వైభవం చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ గిరి వైభవం చెప్పుకుంటూ నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందండి. అదేం కష్టం అనిపించుకోదు. అంటే అప్పుడే అయిపోయిందా, మళ్ళీ ఎప్పటికో నా జన్మలో ఈ గిరి ప్రదక్షిణం అనిపిస్తుంది. అంత సంతోషదాయకమైన విషయం. అరుణాచలం ఆగ్నేయలింగం ఉన్న స్థానం. ఆగ్నేయలింగమే అరుణలింగం కదా, అదే అగ్నిస్థానం, అగ్నిలింగం. కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్న ప్రదేశం దగ్గరే రమణ మహర్షి ఆశ్రమం. సర్వసాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి, ఎదురుగుండా కొండ కనబడుతోంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడమ పక్కకు బయలుదేరుతారు.
ఇలా ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనబడుతుంది. భగవాన్ రమణులు ఆయన వైభవం గురించి ఈ అరుణాచల వైభవం అయ్యి లోపల కొన్ని తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం మొదలెట్టి చెప్పుకుంటూ ఉంటే గిరి ప్రదక్షిణం ఎలా చేస్తాము, ఎలా మొదలవుతోంది, అక్కడెక్కడ మధ్య మధ్యలో ఎలా ఉంటాయి అనేవి కూడా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటే మీరు ఇంచుమించుగా మానసికంగా ఇది వింటూ గిరి ప్రదక్షిణం చేసినట్టే అయిపోతుంది. రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమంలో రమణుల దేవాలయం, యువతల గ్రంథాలయం, ఆ పెద్ద పెద్ద చెట్లు, నెమళ్ల క్రేంకారాలు అవన్నీ వినబడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడమ పక్కకు తిరిగి అలా ముందుకెళుతుంటే ఎడమ పక్కన ఉన్న పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది. ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గరికి మళ్ళీ అందరూ వెళ్ళి సుముఖైస్య ఏకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప అంటూ ఆయనకు ఒక నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే, ఆగ్నేయంలో బయలుదేరాం కాబట్టి మనం ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి అందు ప్రతి దిక్కుకి ఆ దిక్పాలకులకి శివలింగం ఒకటి ఉంటుంది. అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు. అది అక్కడ శివలింగాలకు ఏర్పడడానికి కారణం. ఆ దక్షిణ దిక్కున ఉన్న లింగానికి యమలింగము అని పేరు. ఎందుకంటే దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు. అది పితృస్థానం. యమలింగం దగ్గరకు వెళ్ళి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం అపమృత్యు దోషం పోవడం. 2 1కి 10 పర్యాయాలు నిరూపించబడింది. అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగారట. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు కట్లు కట్టించుకుంటున్నప్పుడు ఎముకలు బాగా ఉన్నవాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి, ప్రమాదాలు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు. అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు గబగబా నడిచి వెళ్ళిపోకూడదు, ప్రశాంతంగా వెళ్ళాలి. ఎందుకంటే జీవితంలో మళ్ళీ ఆ క్షణాలు ఎప్పుడొస్తాయో, మళ్ళీ ఇంకోసారి నడవగలమో లేదో. కాబట్టి ఒక్కసారి వెళ్ళినా కానీ ప్రశాంతంగా ఏదో ఇవాళ పొద్దున్న బయలుదేరి వచ్చేసామండి, రాత్రికి రిజర్వేషన్ చేయించేసుకున్నాం అనుకోకుండా ఒక రోజు ఉండేటట్టుగానే పొద్దున్న బయలుదేరితే రాత్రి దాకా ప్రదక్షిణ జరిగినా సరే చుట్టూరా ఉన్న లింగాలు, శివలింగాలన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా అది మళ్ళీ ముద్ర కొట్టినట్టుగా మన మనసులో ఉండిపోవాలి. ఇక జీవితాంతం మనం ఊహించుకుని నిత్యము అరుణాచలం వెళ్ళి వచ్చేటంతట ఇదిగా మనకి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటే, ఓహో మొదట ఇలా వెళ్ళాం, ఇటు నుంచి ఇలా వెళ్ళాం, అక్కడ ఇలా ఉంది అనుకుని మనసుకి హత్తుకుపోయేలాగా మనం కనుక చూసి వచ్చాము అంటే మనం ప్రతిరోజు అరుణాచలం వెళ్ళొస్తున్నట్టే, అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తున్నట్టే. కాబట్టి భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే 2-3 రోజులు ప్రదక్షిణం చేసేవారట. అంత గొప్పగా చేసేవారు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకువెళ్ళి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కగా అవి తింటూ ఉండేవారట. ఏ దీక్షా నియమాలు లేదు. 24 కిలోమీటర్లు పరిధిలో ఏ దీక్షా నియమాలు లేవు అరుణాచలానికి. ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెడితే బెంగుళూరు వెళ్ళిపోయే రోడ్డు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పొరపాటున ఆ రోడ్డులోకి కానీ వెళ్ళిపోయామా ప్రదక్షిణంగా వెళ్ళం, ఇంకా బెంగుళూరు వెళ్ళిపోతాం. అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. కుడి చేతి వైపు కొండ ఉంటుంది, అదే గుర్తు. పరమశివుడు కుడి చేతి వైపు ఉన్నాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం. అందుకే అలా వెళ్ళిపోయే రోడ్డును విడిచిపెట్టేసి ఇటుగా వచ్చి ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని చెట్లో. ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు కానీ పూర్వం అన్ని దేవాలయాలు లేవు, ఇంకా ప్రశాంతంగా ఉండేది. ఎంత బాగుండేదో. ఆ చెట్ల పక్క నుంచి, ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో, ఎడమ చేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేతనంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంగములు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అందుకే అటు పక్కకి వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరకూడదు. ఎందుకో తెలుసా అండి? దేవతలు మనం చూస్తే వరమిస్తారు. మీరేదో అడిగితే అది అక్కడితోటే అయిపోతుంది, ఆ ఒక్క కోరికే తీరుస్తాడు. మనం ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది.
స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తూ ఉండేవారు. అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నెత్తురు కారితే వెంటనే ఆ నెత్తురు దేనితో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండే మందారమాలలో ఉన్న మందార పువ్వును నలిపి ఆ మందార గంధంతో ఆ మందార పువ్వుతోటి కట్టు కడతారట. అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకుని పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుందిట. దాన్ని ప్రమాణం చేసుకునే చాలామంది అక్కడ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహానుభావులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అక్కడ దెబ్బ తగిలి కించిత్ రక్తం కారిన ఆవిడనే సువాసినిగా కూర్చోబెట్టి పూజ చేయించేస్తూ ఉంటారు. ఆ ప్రదక్షిణలో వెళ్ళేటప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెడితే మనం దక్షిణ దిక్కును దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి శివలింగం ఉంటుంది. అది రోడ్డు మీదకు కనబడదు, మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెడితే కనబడుతుంది. తెలుగులో బోర్డులు ఉండవు అక్కడ. అదొక పెద్ద ఇబ్బంది. ఎందుకంటే మనకు తేలికగా పట్టుకోవడానికి మార్గం ఉంటే వెళ్ళిన వాళ్ళ సౌకర్యం కోసం ఈ మాట కలుపుతున్నది. ఎందుకంటే చూడండి, రామ్కో సిమెంట్ అని ఎక్కడైనా కనబడితే అక్కడ శివలింగం ఉంది అని గుర్తు అనమాట. అక్కడ ఆ గుర్తును బట్టి, ఎందుకంటే ఇక్కడ శివలింగం, యమలింగం, తర్వాత నైరుతి శివలింగం అనే బోర్డులు ఉండవు తెలుగులో. కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడైతే రామ్కో సిమెంట్ అని ఒక బోర్డు కనబడుతుందో అక్కడ శివలింగం ఉంటుంది, శివాలయం ఉంటుంది అని గుర్తుగా ఉంటుంది. అక్కడ ఆగాలి మనం. కాబట్టి వాళ్ళ బోర్డులు ఉంటాయి శివలింగం బొమ్మ వేసి. అప్పుడు భాష రాకపోయినా మనం గుర్తుపట్టచ్చు. కొంతమంది వెళ్ళు వస్తూ ఉంటారు, అప్పుడు దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్లో కూడా బోర్డులు ఉంటుంటాయి. ఒక్కొక్కరికి అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది పిచ్చి, కొంతమందికి ప్రాణ సంకటం అని అనుకుంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోని అనుకుంటాం. కానీ ఏం చేస్తాం, మనకు ఆ భాష రాదు, వాళ్ళు తెలుగులో రాయరు. కాబట్టి ఆ నైరుతి లింగం తపస్థానం ఇక్కడ మనకు తొందరగా నిలబడుతుంది. శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనకి మనస్సు అలా నిలబడుతుంది. అంత గొప్ప తపోభూములవి. ఆ నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు. ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతుంటే కేవలం 8 దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం, చంద్రలింగం కూడా కనబడతాయి మనకి. ఈ సూర్యలింగం, చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం. ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై. అది ప్రదక్షిణం రోడ్డులో ఉండదు. ప్రదక్షిణ రోడ్డులో నుంచి మళ్ళీ మనం కొండవైపుగా ముందుకు రావాలి. అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళి మళ్ళీ తూర్పు దిక్కుకు ముందుకు వస్తే కొండకు దగ్గరలోన చాలా పెద్ద దేవాలయం ఉంటుంది. అది అన్నామలై అని. అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు. ఆ ఆది అన్నామలై మనం ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మనకి బహుబిల్వ వృక్షం కనబడుతుంది. బహుబిల్వం ఆంధ్రదేశంలో మనకి వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు కపిలతీర్థంలో, మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరువణ్ణమలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలైలో ఉంది. ఇంకా ఎన్నో చోట్ల ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మనం ఎక్కువగా వెళ్ళే ప్రదేశాల్లో ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మనం తప్పకుండా చూడాలి. దీనికి గుడి తలుపులు వేసేసి ఉండే సమయాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి తెలుసుకుని మనం వెళ్ళి ఒకసారి గుడి తలుపులు వేసేసిన గోపురం, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావచ్చు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆ ఆది అన్నామలై తలుపులు వేసేసి ఉన్నాయి. అయినా సరే అక్కడ దండం పెట్టేసుకుని వచ్చేస్తాం అన్నమాట. తర్వాత బహుబిల్వం అంటే కేవలం 3 ఆకులతో ఉండదు. ఒక పెద్ద దళం ఉండి 5 ఆకులు ఒకే దళానికి ఉంటాయి. 5, 3 ఆకులున్న దళాలు ఒకే దళాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. దాన్ని బహుబిల్వం అంటారు. ద్రావిడ దేశంలో దానితో శివుణ్ణి ఆరాధన చేస్తారు. అది విశేష పూజ. ఆ బహుబిల్వ వృక్షం పెద్దది ఉంటుంది అక్కడ. అద్భుతమైన దేవాలయం అది ఆది అన్నామలై. అక్కడ కూర్చుంటేనే భగవాన్ రమణులకు కువలయ యోగి అనే యోగికి అరుణాచలంలో నుంచి బ్రహ్మాండమైన ఓంకారనాదాలు వినపడేవి. ఆ ఆది అన్నామలై దగ్గర నుంచి మళ్ళీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్స్ బ్రిడ్జ్ అని ఉంటుంది. భగవాన్స్ బ్రిడ్జ్ అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంతేవాసులందరూ కలిసి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని మళ్ళీ అరుణాచల వైభవం గురించి కొన్ని మాటలు చెప్తూ ఉండేవారట. అందుకని దానికి భగవాన్స్ బ్రిడ్జ్ అని పేరు.
అక్కడ ఆగి కొంచెం ముందుకు వెడితే అక్కడ ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి, దక్షిణం నుంచి నైరుతికి వచ్చి, నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి, పశ్చిమం నుంచి ఇటువైపుకు వస్తే వాయువ్యం. వాయువ్యంలో వాయులింగం ఉంటుంది. ఆ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడే మనకు ఒక గమ్మత్తుగా ఉంటుంది. ప్రదక్షిణం ఎడం చేతి వైపు నుంచి వెడుతూ ఇలా కుడి చేతి పక్కకు కొండపాదం వైపుగా వస్తే అక్కడ పంచశిఖ దర్శనం అని ఉంటుంది. ఆ పంచశిఖ దర్శనం చేసినప్పుడు 5 శిఖరాలు కనబడతాయి. వాటిని పంచభూతాలు అంటారు. అవే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పార్వతీ పరమేశ్వర, వినాయక, సుబ్రహ్మణ్య, నందీశ్వరులు ఈ 5 శిఖరాలు ఉన్నారంటారు. 5 శిఖరాలు చక్కగా వరుస క్రమంలో కూర్చున్నట్లుగా కనబడతాయి. ఇంకా మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఏవేవి కనబడతాయి, పగల ప్రదక్షిణలో ఏముంటాయి, రాత్రి ప్రదక్షిణలో ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.